న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంత్రి నిమ్మల రామానాయుడు రాక నిర్వాసితుల పరిహారంతో ఆనందాల కేకగా మారింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 11,000 కోట్ల రూపాయలలో భాగంగా 1,000 కోట్ల రూపాయలను నిర్వాసితుల ఖాతాలో జమ చేశారు. వేలేరుపాడు మండలంలో నిర్వాసితులకు మంత్రి రామానాయుడు చెక్కు అందజేశారు. మండలంలో ఉన్న ఎర్రబోరు గ్రామంలోని రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఆవాసాలకు పరిహారం అందింది. అవతల ఉన్న ఇళ్లకు పరిహారం అందలేదు. ఈ సమస్యని తొందరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిర్వాసితుల డిమాండ్లను నెరవేర్చిందని, తమ ప్రభుత్వం ఎప్పుడూ నిర్వాసితులకు అండగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో R&B కమిషనర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, మండల అధ్యక్షులు అమరవరపు అశోక్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, నిర్వాసితులు పాల్గొన్నారు. ప్రతి పేపర్ ని కూడా దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని రివ్యూ చేసి అది కరెక్టే, నిజంగానే న్యాయమైనదని మీరు ఆలోచింపజేసి అటువంటి ఏమన్నా ఉంటే అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టైనా వాళ్ళకి కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. కొంచెం సమయం కూడా మనం ఎక్కువ కేటాయించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నేనే చూస్తూ ఉన్నాను, చాలా మంది ఎక్కడికి వచ్చినా, నేను సెక్రటరియట్కి వెళ్ళినా నా బ్లాక్ లో ఈ మధ్యకాలంలో అందరూ కూడా నాకు వచ్చేటువంటి గ్రీవెన్స్ లో సగం నిర్వాసితులకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ వస్తూ ఉన్నాయి. నేను పాలకొల్లులో నా నియోజకవర్గంలో ఉన్న అక్కడ కూడా వీళ్ళు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చేత దయవుంచి ఒకసారి రిప్రజెంటేషన్ వస్తే ఆ రిప్రజెంటేషన్ పరిశీలించి అది న్యాయమైనది అయితే వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరిస్తాం. అంటే అప్పుడు రెండవసారి మళ్ళీ మన దగ్గరికి రావాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ ఆ సమస్య పరిష్కరించడానికి వీలు లేకుండా ఉంది అని అనుకుంటే ఎందుకు చెయ్యలేకపోతున్నామో వాళ్ళకి తెలియజెప్పితే వాళ్ళు కూడా రెండవసారి మన దగ్గరికి రాకుండా అవసరం ఉంటుంది. పదే పదే వాళ్ళు చెప్పులు అరిగిపోయేటువంటి విధంగా దయవుంచి తిప్పవద్దు. దయవుంచి అధికారులు క్రింది స్థాయి వరకు కూడా అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఇచ్చినటువంటి ప్రతి రిప్రజెంటేటివ్ కూడా సమాధానం చెప్పేటువంటి విధంగా పనిచేయాలి. ఇది వీళ్ళందరూ ఆశీర్వదిస్తే మరి వేళ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అంచేత వాళ్ళకి న్యాయం చేసేటువంటి విధంగా మనం ఖచ్చితంగా 100కి 100% ముందుకెళ్లాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ